నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని ముద్ర వేసిన కుటుంబాలు అవి. తెలుగు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఆ రెండు కుటుంబాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఒకప్పుడు అధికారం కోసం కలిసి పోరాడిన తోబుట్టువులు ఇప్పుడు ఆస్తుల కోసం కోర్టు మెట్లే ఎక్కుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు జగన్, షర్మిల మధ్య మొదలైన ఆస్తి మంటలు విభేదాలుగా మార్చుకుంటున్నాయి. అసలు ఈ గొడవలకు బీజం ఎక్కడ పడింది? 2004 ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు అధికారం వచ్చాక ఎలా మారాయి? తల్లి విజయమ్మ సాక్షిగా జరుగుతున్న ఈ ఆస్తి యుద్ధం వెనుక ఉన్న చేదు నిజాలేంటి? తల్లి విజయమ్మ ఎందుకు కొడుకును తప్పుపడుతున్నారు? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అంటారు. కానీ రక్త సంబంధాలు కూడా రాజకీయాల ముందు తలవంచక తప్పని పరిస్థితి నేడు కనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్థానం 2004 ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా సాగింది. 1999 నుండి 2004 మధ్య కాలంలో వైఎస్ఆర్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా కూడా ఆ కుటుంబం ఇబ్బందులు పడిందన్నది జగమెరిగిన సత్యం. జూబ్లీహిల్స్ లోని తమ నివాసాన్ని సైతం విక్రయించే ఆలోచన చేసేంతగా పరిస్థితులు ఉండేవని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ 2004లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత వైఎస్ఆర్ జాతకం మారిపోయింది. అదే సమయంలో బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తండ్రికి అండగా నిలిచారు. పవర్ ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమలు, మీడియా సంస్థలు, ఇలా జగన్ సామ్రాజ్యం విస్తరించింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో పద్ధతిలో వేల కోట్లు సంపాదించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2004 నుండి 2009 వరకు సాగిన ఆ 5 ఏళ్ల పాలనలో వైఎస్ కుటుంబం ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబం ఒక్కటిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపిన షర్మిలకు ఇప్పుడు ఆస్తిలో వాటా కావాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే షర్మిలకు ఇప్పటికే 100 కోట్ల నగదు ఆస్తులు ఇచ్చామని జగన్ వర్గం వాదిస్తోంది. 2030 కోట్ల తెల్లధనం కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే షర్మిల వాదన వేరు. తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకు సమాన వాటా ఉండాలని, తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఈ గొడవలో అత్యంత విషాదకరమైన అంశం తల్లి విజయమ్మ పాత్ర. ఒకప్పుడు భర్త పక్కన నిలిచి గౌరవం పొందిన ఆమె ఇప్పుడు కన్న కొడుకు వ్యతిరేకంగా కుమార్తె పక్షాన నిలబడాల్సి వచ్చింది. జగన్ తన చెల్లికి, ఆమె పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అని విజయమ్మ బహిరంగంగానే ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ ఆమె షర్మిల పక్షాన నిలబడటం ఆ కుటుంబంలో విభేదాలు ఏ స్థాయికి చేరాయో తెలియజేస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అధికారం ఆస్తులను ఇస్తుంది. కానీ ఆ ఆస్తులే ఒక్కోసారి అనుబంధాలను తెంచేస్తాయి. వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నీడలో ఎదిగిన జగన్మోహన్ రెడ్డి తండ్రి సంపాదనను పదంతులు చేశారనేది బహిరంగ రహస్యం. అయితే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తన వారసుల మధ్య ఆస్తి పంపకాలు స్పష్టంగా చేయలేకపోవడం నేటి ఈ అనర్థానికి మూల కారణం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లి షర్మిలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆస్తి పంపకాల్లో వివక్ష చూపడం వల్ల అన్నా చెల్లెళ్ల బంధం బద్ధ శత్రువుల పోరాటంగా మారింది. షర్మిల వాదన ప్రకారం తన తండ్రి సంపాదించిన ప్రతి రూపాయిలో తనకు హక్కు ఉంది. కానీ జగన్ తరపు లాయర్లు షర్మిలకు ఇప్పటికే భారీగా ముట్టజెప్పారు. 230 కోట్ల నగదు అంశం తెరపైకి రావడంతో అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు 2 ఎన్నికల్లో గట్టిగానే పోరాటం చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడ్డారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో ఆర్థికంగానూ ఇబ్బంది పడ్డారు. జూబ్లీహిల్స్ లోని ఇల్లు అమ్మకానికి పెట్టారు. అయితే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి సంపాదనపై దృష్టి పెట్టారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రికి అందుబాటులోకి వచ్చారు. బెంగళూరులో పరిశ్రమలు నిర్వహిస్తూ తండ్రి సీఎం కావడంతో రాజకీయాల్లో మరింత క్రియాశీలకం అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. 2004 నుంచి 2009 వరకు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి. ఆ సమయంలోనే ఆయన సంపాదన భారీగా పెరిగినట్లు ప్రచారంలో ఉంది. అయితే రాజశేఖర రెడ్డి తన అధికారం ద్వారా సంపాదించిన ఆస్తులు రెట్టింపయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి వారసత్వంగా వచ్చాయి. అయితే అందులో సమాన వాటా అడుగుతున్నారు షర్మిల. తన
కష్టార్జితంగా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఒక మీడియాలో ఒక ప్రత్యేక కథనం ప్రచురించారు జగన్. షర్మిలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తిలో సగం వాటాతో పాటు 230 కోట్ల రూపాయల తెల్లదనం కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కానీ షర్మిల మాత్రం అందుకు ఏకీభవించడం లేదు. విజయమ్మ సైతం దానిపై మాట్లాడారు. షర్మిలకు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలు ఇంతవరకు అందలేదని దైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అంటూ తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు విజయమ్మ. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక సంచలన అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులు 4 మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది అని విజయమ్మ తెలిపారు. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడన్నారు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలాదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే అన్నారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదని విజయమ్మ చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి అంతులేని సంపాదన చేశారు. ఇప్పుడు అదే సంపాదన ఆయన కుటుంబం వీధికి ఎక్కేలా చేసింది. చివరకు సొంత కుమారుణ్ణి తల్లి తప్పుపట్టారు అంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థమవుతుంది. అయితే ఆస్తిపరమైన విభేదాలు వస్తే ఎంత దానికైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో కూడా అదే కనిపిస్తోంది. చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు తీసుకెళ్తాయో. అయితే తన భర్త ద్వారా అంతులేని గౌరవం చూశారు విజయమ్మ. కానీ ఆ గౌరవం ఇప్పుడు ఆస్తి తగాదా రూపంలో బయటపడడంతో విజయమ్మ పడుతున్న బాధ వర్ణనాతీతం. అధికారం ఉన్నప్పుడు అనుబంధాలు అందంగా కనిపిస్తాయి. కానీ ఆస్తుల పంపకం దగ్గరకు వచ్చేసరికి రక్త సంబంధీకులే ప్రత్యర్థులుగా మారతారు. ఈ ఆస్తి యుద్ధం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.